couple of weeks we have been studying different passages. మనం Ephesians నుంచి పక్కకు వచ్చాం because of Palm Sunday and Easter. So let's come back to the epistle we are studying, and let me give you a quick recap what we have been studying all these weeks. మనకి first 3 chapters లో what Christ has done for us, క్రీస్తు మన కోసం ఏం చేశాడో మొదటి 3 అధ్యాయాల్లో మనకి పౌలు భక్తుడు రాశాడు. He ended up with a powerful prayer. చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనతో తాను ముగించడం జరిగింది. From 4th chapter to 6th chapter, 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా, he wants to give basically 4 instructions. 4 ప్రాముఖ్యమైనటువంటి సూచనలు మనకి ఇస్తా ఉన్నాడు. మొదటిది, we have to walk in unity. మనము ఐక్యత కలిగి నడవాలి. రెండోది, we have to walk in purity. మనము పవిత్రతతో నడవాలి. మూడోది, we have to walk in harmony. మనము సఖ్యతతో ఒకరికొకరు మనము ప్రేమపూరితంగా నడవాలి. When we have these 3 walks, ఈ 3 walks మనకున్నప్పుడు we will be standing in stability. మనము చాలా స్టేబుల్గా సాతాను ముందు నిలబడగలుగుతాం. అన్ని విషయాల్లో మనము జయించగలుగుతాం. And last couple of weeks లో we have studied on walk in unity. ఐక్యతతో నడవటం అనే దాని గురించి Ephesians chapter 4 verses 1 to 16 మనం ధ్యానం చేసాం. Then walk in purity, 14వ వచనం నుంచి 4వ అధ్యాయం 17వ వచనం నుంచి వాక్ ఇన్ ప్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 17th, 18th, 19th verses, ఈ 3 verses లో బేసిక్ గా వాట్ వీ షుడ్ నాట్ హ్యావ్, మనలో ఏది ఉండకూడదో ఆయన చెప్పాడు. ఐఎమ్ రీడింగ్ verse 17. Now this I say and testify in the Lord, that you must no longer walk as the Gentiles do. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనదు వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. So these 3 verses basically tell that we should not walk like unbelievers. ఏ విధంగా చెప్తున్నాడు? Like unbelievers do not walk in the futility of their minds. తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి అలాగా నడవకూడదు. Number 2, like unbelievers do not walk in the darkness of their understanding. వారు అంధకారమైన మనస్సు గలవారే అన్నారు, అలాగా నడవద్దు. Like unbelievers do not walk in the alienation from the life of God. అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే జీవించారు, అలా ఉండకూడదు. 4వది, like unbelievers do not walk in the spiritual ignorance due to hard hearts. హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరంగా నడిచారు. ఫైనల్ గా, like unbelievers do not walk in unstable moral impurity. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుట తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు. సో బేసికలీ వాట్ ఈ సేస్ ఇస్, యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ లైఫ్ షుడ్ బి నాట్ లైక్ అన్బిలీవర్స్. జంటైల్స్ లాగా, అవిశ్వాసుల్లాగా మీరు ఉండకూడదు. ఇప్పుడు దాకా అలా జీవించారు, ఇక నుంచి అలా జీవించకూడదని 17 to 19 చెప్పాడు. నౌ 20 to 24 ఏమి కలిగి ఉండాలో చెప్పాడు. బట్ దట్ ఈస్ నాట్ ద వే యూ లెర్న్డ్ క్రైస్ట్. మీరు క్రీస్తుని ఆ విధంగా నేర్చుకోలేదు. అస్యూమింగ్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ హిమ్ అండ్ వర్ టాట్ ఇన్ హిమ్ as the truth is in Jesus, to put off your old self which belongs to your former manner of life and is corrupt through deceitful desires, and to be renewed in the spirit of your minds, and to put on the new self created after the likeness of God in true righteousness and in holiness. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉద్దేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి అంత యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో బేసికలీ హి సేస్ యు హావ్ లెర్న్డ్, మీరు నేర్చుకున్నారు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు, యేసయ్య దగ్గర నుంచి మీరు ఉపదేశింపబడి అన్నారు. యు హావ్ బీన్ టాట్. కాబట్టి ఆ విధమైన రైట్ టీచింగ్ కలిగినటువంటి వ్యక్తులుగా మీరు 2 things చేయాలి. రెనౌన్సియేషన్, కొన్ని విడిచిపెట్టాలి, విసర్జించుకోవాలి. ఏదైతే రినౌన్స్ చేశారో రిన్యూ చేసుకోవాలి, కొత్తగా మీరు చేర్చుకోవాల్సినవి ఉన్నవి. ఫస్ట్ రెనౌన్సియేషన్, దెన్ రిన్యూవల్. విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి,
చేర్చుకోవాల్సినవి ఉన్నాయి. దీన్నే రీడ్రెస్సింగ్ విత్ న్యూ నేచర్, కొత్త స్వభావాన్ని ధరించుకోవటం అని చెప్తా ఉన్నాడు. హ్యావ్ ద న్యూ నేచర్, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఫ్రమ్ 20 to 24, 20 నుంచి 24 వచనాల్లో అవి మనకి చెప్తా ఉన్నాడు. సరే, ఈరోజు మనం 25 నుంచి 27 వచనాల దాకా మనం ధ్యానం చేద్దాం. దీస్ ఆర్ ద జస్ట్ 3 verses. ఈ 3 verses లో మనము ఏమి నేర్చుకోబోతున్నాం అంటే, ఒక విధంగా చెప్పాలంటే 25th verse నుంచి 31st verse దాకా ఒక పెరికోపే అంటారు, ఒక పారాగ్రాఫ్, ఒక కాన్సెప్ట్ లాగా ఉన్నది. దీంట్లో పౌలు భక్తుడు బేసిక్ గా 5 విషయాలు చెప్తున్నాడు. ఏమనంటే గనక, యూ షుడ్ నాట్ హ్యావ్ దీస్ డ్రెస్సెస్, ఈ యొక్క దుస్తులు మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే డ్రెస్ అనే దాని మీద మాట్లాడుతున్నాడు. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ద డ్రెస్ ఈస్. అయితే ఈ దుస్తుల గురించి ఏం తీసేవాళ్ళంటున్నాడు? ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్, అబద్ధం ఆడేటువంటి దుస్తులు మీకు ఉండకూడదు. ద గార్మెంట్ ఆఫ్ యాంగర్, కోపపడేటువంటి విషయంలో దుస్తులు ఉండకూడదు. ద గార్మెంట్ ఆఫ్ థెఫ్ట్, దొంగిలించడం అనేటువంటి దుస్తులు. ద గార్మెంట్ ఆఫ్ అన్హోల్సమ్ స్పీచ్, దుర్భాష అనేటువంటిది. ద గార్మెంట్ ఆఫ్ బిటర్నెస్, పగ, విరోధము, వైరము, ఇవి మీకు ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. See, Paul is basically writing to the church at Ephesus. And when we look at the church at Ephesus, FSC సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 cultures. 3 సంస్కృతుల యొక్క కలయిక అనాలి. గ్రీక్, రోమన్ అండ్ హీబ్రూ, లేకపోతే జుడాయిజం. సో ఈ 3 కల్చర్స్ అక్కడ ఉన్నాయి. ఈ 3 cultures వాళ్ళకు కూడా, లేకపోతే ఈ 3 జాతులు వాళ్ళకు కూడా డ్రెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క దుస్తులు చాలా ప్రాముఖ్యమైనది. రోమన్ డ్రెస్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీక్ డ్రెస్సింగ్. గ్రీక్ డ్రెస్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హీబ్రూ డ్రెస్సింగ్. రోమియులు దుస్తులు ఎలాంటివి ఉంటాయో యూదులకి అలా ఉండవు. గ్రీసు సంస్కృతి వాళ్ళకి అలా ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే, ద డ్రెస్ ఈజ్ ద అడ్రస్. వాళ్ళ యొక్క బట్టలు ఎలాంటివి ఉంటాయో దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్తూ ఉంటారు అనమాట. సో డ్రెస్ బికమ్స్ ది అడ్రస్. ఈ నేపథ్యంలో మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. వేర్ ఎవర్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఎక్కడ జీవిస్తున్నప్పుడు కూడా, లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ద కైండ్ ఆఫ్ క్లోత్స్ యు హ్యావ్, ద కైండ్ ఆఫ్ డ్రెస్ యు వేర్, నువ్వు ఎలాంటి బట్టలైతే వేసుకుంటున్నావో, ఎలాంటి దుస్తులైతే వేసుకుంటున్నావో, దట్ స్పీక్స్ అబౌట్ యు. అది నీ గురించి చెప్తూ ఉంటాయి. మనం ఎన్నిసార్లు ఈ మాట అంటాం, చూడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, వాడు దరిద్రుడు అని అంటూ ఉంటాం. సో మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ క్వశ్చన్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్, షుడ్ ఐ వేర్ దిస్, షుడ్ ఐ వేర్ దిస్ ఆర్ షుడ్ ఐ నాట్ వేర్ దిస్? అన్న, ఆల్సో మీ వీడియో చిన్నగా షేక్ అవుతుంది అన్న. దట్స్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఓకే, యూట్యూబ్ లో ఆడియో ఇది అవట్లేదు అంటున్నా. I understood. Why the audio is not there, I'm not sure. Okay. One second. Thank you so much. You told me that. Check 1 2 3. Now the audio should be there in YouTube also. I did not check that. Okay. Okay. సో ద డ్రెస్ బికమ్స్ ది అడ్రస్. వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు వాళ్ళ యొక్క అడ్రస్ లాగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అనమాట. సో హ్యావింగ్ అండర్స్టూడ్ దాట్, నౌ పాల్ ఈస్ ట్రైంగ్ టు యూజ్ ద సేమ్ ఎనాలజీ, సేమ్ మెటఫార్ అండ్ సేస్ పుట్ ఆన్ అండ్ పుట్ ఆఫ్. ఈ బట్టలు వేసుకోండి, ఈ బట్టలు తీసేయండి అనేటువంటి మాటలు. సో బేసికలీ ఫ్రమ్ వర్స్ 25 to verse 31, 25వ వచనం నుంచి 31వ వచనం దాకా ఎలాంటి దుస్తులు మనకు ఉండకూడదో అనేది చెప్తా ఉన్నాడు. Now, I want to make one more statement and then we go into the study. ఏంటంటే, క్రైస్తవ జీవితం సన్యాసత్వం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ లోన్లీనెస్.
Christian life is always in world, in fellowship with others. It is not a mystical isolation. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదో గోప్యంగా ఒక చోట మూలలో ఉండేది కాదు. హోలీనెస్ ఇస్ నాట్ ఇన్ వాక్యూమ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే శూన్యంలో ఉండేటువంటిది కాదు పరిశుద్ధత. ఇన్ఫాక్ట్ హోలీనెస్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ పీపుల్. ప్రజలతో మనకు ఉండేటువంటి సంబంధంలో మనం పవిత్రత గురించి ఆలోచించాలి. సో వెన్ వీఆర్ మూవింగ్ అలాంగ్ విత్ ద పీపుల్, ద కైండ్ ఆఫ్ డ్రెస్ వి వేర్, ఇట్ స్పీక్స్ అబౌట్ అవర్ లైఫ్. అందుకనే 2 అడ్వర్టైజ్మెంట్స్ మీకు చెప్తాను చూడండి. ప్యాంటలూన్స్ వాళ్ళు ఏమంటారంటే వేర్ యువర్ యాటిట్యూడ్ అంటాడు. సో ద డ్రెస్ యూ వేర్, ఇట్ స్పీక్స్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నువ్వు ఎలాంటి వ్యక్తివో దాంతో మనకి అర్థమవుతుంది అంటాడు ఆ ప్యాంటలూన్స్ డ్రెస్ లో ఉన్నటువంటి డ్రెస్ గురించి మాట్లాడుతూ. ఇన్ ద సేమ్ వే రేమండ్స్ వాడు ఏమంటాడంటే ఇఫ్ యూ వేర్ ఆ డ్రెస్ ఇట్ విల్ గివ్ యూ ద మార్క్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక పురుషుని యొక్క లక్షణాలు నీకు కనబడతాయి అని చెప్తా ఉంటాడు. సో ఈవెన్ ది సెక్యులర్ వరల్డ్ స్పీక్స్ అబౌట్ ద డ్రెస్ దట్ స్పీక్స్ అబౌట్ అవర్ లైఫ్. బయట ప్రపంచం కూడా ఏమని చెప్తుందంటే నువ్వు వేసుకునేటువంటి బట్టలు నువ్వు ఎలాంటి వ్యక్తివో నీకు చూపించేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో యాజ్ ఐ టోల్డ్ యూ 25వ వచనం నుంచి 31వ వచనం దాకా హీ స్పీకింగ్ అబౌట్ 5 kinds ఆఫ్ డ్రెస్సెస్ యూ షుడ్ నాట్ హ్యావ్. నీవు ఈ 5 రకాలైనటువంటి దుస్తులు కలిగి ఉండకూడదు. ది గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్, అబద్ధం ఆడటం. ద గార్మెంట్ ఆఫ్ యాంగర్, కోపపడటం. ద గార్మెంట్ ఆఫ్ థెఫ్ట్, దొంగిలించడం. ద గార్మెంట్ ఆఫ్ అన్హోల్సమ్ స్పీచ్, దుర్భాషలాడటం. ద గార్మెంట్ ఆఫ్ బిటర్నెస్, పగ, విరోధము, వైరము. ఇవి ఉండకూడదు అని చెప్తున్నాడు. బట్ టుడే వి విల్ స్టిక్ ఆన్ టు ఓన్లీ 2 విషయాలు మనం మాత్రం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. 25వ వచనంలో ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ గురించి కనబడుతుంది. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. Therefore, having put away falsehood, let each one of you speak the truth with his neighbor, for we are members of one another. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి, మనము ఒకరికి ఒకరు అవయవము గనుక ప్రతి ఒక్కరు ఇతరులతో సత్యము చెప్పుకోండి. Now, Paul is actually building upon Ephesians chapter 4 verses 1 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా చెప్పిన విషయం మీద ఇక్కడ బిల్డప్ చేస్తున్నాడు. 1 నుంచి 16 దాకా ఏం చెప్పాడంటే హే వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు వన్ బాడీ. మనందరం కూడా ఒక శరీరానికి సంబంధించిన వాళ్ళు. శరీరానికి ఒకటే హెడ్ ఉంటుంది. మన హెడ్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. శరీరాన్ని హెడ్తో కనెక్ట్ చేసేటువంటి మసిల్స్ ఉంటాయి, బ్లడ్ వెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అది ఎవరంటే హోలీ స్పిరిట్. కాబట్టి మనం ఒక ఈచ్ ఎలిమెంట్ అనుకుంటే, మనం ఒక సెల్ అనుకుంటే యేసుక్రీస్తు శరీరంలో we have been attached to the body of Christ by the Spirit of God. పరిశుద్ధాత్ముడి చేత మనము అమర్చబడి ఉన్నాం. So the whole body belongs to the head called Christ and we are attached by the Holy Spirit and we belong to God. మనం దేవునికి చెందినటువంటి వాళ్ళు. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ విధంగా కాంటెక్స్ట్ గురించి మాట్లాడితే ఏమంటాడంటే అబద్ధం ఎందుకు ఆడొద్దు అని అంటాడంటే సి హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎనాలజీ. ఎందుకు అబద్ధం ఆడొద్దు అంటున్నాడంటే మనమంతా కూడా ఒక బాడీలో సభ్యులం కాబట్టి నువ్వు ఎలా అబద్ధం ఆడతావు? సో దీన్ని క్రిసోస్టమ్ అనేటువంటి ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్ ఎలా చెప్తాడంటే కన్ను కాలుతో అబద్ధం ఆడుతుందా? క్యాన్ లెట్ నాట్ ద ఐ లై టు ద ఫుట్. అంటే కన్ను కాలుకి అబద్ధం ఆడకూడదు. ఎలాగా? ఇట్ ఈస్ ద ఐ దట్ సీస్ ద డెప్త్ ఆఫ్ ద పిట్. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ ఎదురున్నటువంటి గుంట ఎంత లోతుంటుందో కన్ను చెప్పుద్ది. ఇమీడియట్ గా కాలుకు చెప్పుద్ది ఏమని, ఇంత లోతుంది. ఒకవేళ ఇల్యూషన్లో ఉన్నారనుకోండి మీరు, అంటే అర్థం ఏంటి, మెట్లు దిగుతా ఉన్నారు, స్టెప్స్కు ఉన్నటువంటి కలర్ ఫ్లోరే స్టెప్స్ ఆగిపోయిన తర్వాత కూడా ఉన్నదనుకో, దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇల్యూషన్. ఇంకొక స్టెప్ ఉందని మనం వేయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ తింటాం. మనము ఇంకా కిందకు ఉందనుకుంటాం, కానీ ముందే మనకి ల్యాండ్ టచ్ అయిపోద్ది. సో అనుకున్న వేగం కంటే ఎక్కువ వేగంతో గ్రౌండ్ ని టచ్ అవుతుంది. ఎందుకనంటే అవర్ ఐ కుడ్ నాట్ సీ ద గ్రౌండ్ ప్రాపర్లీ. మన కన్ను సరిగ్గా చూడలేదు. ఐ అబద్ధమే ఆడలేదు.
I did not tell the foot the lie. What it saw, that it was communicated to the foot. అలా కాకుండా కన్ను ఒక గుంట చూసింది కానీ కాలుకి చెప్పలేదు. కన్ను ఒక ఎలివేటెడ్ బంప్ చూసింది కానీ కాలుకి చెప్పలేదు. వాట్ హ్యాపెన్స్ ఆలోచించండి. సో క్యాన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ లై టు ద అదర్ పార్ట్? ఒక పార్ట్కి ఉన్నటువంటి బాడీ ఇంకొక పార్ట్కి అబద్ధం ఆడుతుందా? ఇట్ కెనాట్. అయితే ఇంకో మాట చెప్తాను. యువర్ ఐ హ్యాస్ సీన్ ఎ సర్పెంట్ ఆర్ ఎ వైల్డ్ బీస్ట్. విల్ ఇట్ లై టు ద ఫుట్? Again, if the eye were to spy a serpent or a wild beast, will it lie to the foot? ఒక సింహాన్ని చూసాం, లేకపోతే ఒక వైల్డ్ యానిమల్ని చూసాం, లేకపోతే ఒక పరిగెట్టుకుంటూ పాక్కుంటూ వస్తున్న పావును చూసాం. వాట్ ద ఐ కమ్యూనికేట్స్ టు ద ఫుట్? ఇటు పరిగెట్టు, యు రన్ అవే. బట్ ఒకవేళ కనుక కన్ను కాలికి అబద్ధం ఆడితే వాట్ హ్యాపెన్స్? ద హోల్ బాడీ సఫర్స్. శరీరం అంతా కూడా నష్టపోతుంది, శరీరం అంతా కూడా కష్టం పాలు అవుతూ ఉంటుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ అండ్ ఇఫ్ యు ఆర్ లైయింగ్ టు అనదర్ బిలీవర్, ఒక విశ్వాసి అయితే ఇంకొక విశ్వాసికి అబద్ధం చెప్పినట్లయితే, అబద్ధం ఆడినట్లయితే, ఆ అబద్ధం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చూడు. ఇట్ నాట్ ఓన్లీ సఫర్స్ ద అదర్ పర్సన్ ఇన్ ఎ కోర్స్ ఆఫ్ టైమ్, ఇట్ ఆల్సో మేక్స్ యూ టు సఫర్. నువ్వు అబద్ధం ఆడటం బట్టి ఎదురు వ్యక్తికి మోసం చేసి తనకి నష్టం కలిగించవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ అల్టిమేట్లీ ఫాల్స్ అపాన్ యూ. అది నీ మీద కూడా పడుతూ ఉంటుంది. పైగా మన హెడ్కి ఉన్నటువంటి ఐడెంటిటీయే బాడీ మొత్తానికి వస్తుంది. మన హెడ్కి ఉన్నటువంటి ఐడెంటిటీయే బాడీ మొత్తానికి వస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ హెడ్లో ఏ బ్లడ్ ఉందో నీ బాడీలో అదే బ్లడ్ ఉంటుంది. నీ హెడ్కి ఏ డిఎన్ఏ ఉంటుందో నీ బాడీ మొత్తానికి అదే డిఎన్ఏ ఉంటుంది. నీ హెడ్కి ఏ టెంపరేచర్ ఉంటుందో బాడీ మొత్తానికి అదే టెంపరేచర్ ఉంటుంది. ఆ హెడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మన హెడ్ ఎవరు? మన శిరస్సు ఎవరు? యేసయ్య. ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్, ద హోల్ బాడీ షుడ్ హ్యావ్ ద సేమ్ యాట్రిబ్యూట్, షుడ్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టర్. అదే గుణం ఉండాలి. కాబట్టి సత్యము అనేది క్రైస్తవులకి ఉండాల్సినటువంటి వర్చ్యూ, ఎసెన్షియల్ వర్చ్యూ. అయితే సత్యానికి విరుద్ధమైనది, సత్యానికి వ్యతిరేకమైనది ఇది స్వీకరించడానికి వీల్లేదు. నౌ ఐల్ మేక్ యూ వన్ మోర్ స్టేట్మెంట్. ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్. దేర్ కెనాట్ బి రిలేటివ్ అప్రోచ్ టు ట్రూత్. సత్యానికి సాపేక్షమైనటువంటి వ్యవహారం ఉండదు. అంటే నీకు సత్యం నాకు కాదేమో, నాకు సత్యం నీకు కాదేమో. దిస్ ఈజ్ వాట్ పీపుల్ సే. బట్ వాట్ ఈస్ ట్రూత్? సత్యము అంటే ఏంటి? దట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద రియాలిటీ. వాస్తవానికి అనుగుణంగా ఉన్నది సత్యం. ఒక ఎర్ర బెలూన్ ఉన్నదనుకోండి, అక్కడికి ఎర్ర బెలూన్ ఉన్నది అనేది సత్యం. నాకు ఎరుపు నీకు పచ్చ కాదు కదా, నాకు బుడగ నీకు ఇంకోటి కాదు కదా. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్. దెర్ ఆర్ సమ్ ఫిలాసఫీస్ విచ్ ట్రై టు సే ద ట్రూత్ ఈజ్ రిలేటివ్. సత్యము అనేది మనిషికి మారిపోతుంది, స్థితిగతులకి మారిపోతుంది అని. బట్ క్రిస్టియన్ ట్రూత్ ఈజ్ నాట్ రిలేటివ్. క్రైస్తవులు నమ్మేటువంటి సత్యం రిలేటివ్ కాదు, ఇట్స్ ఆల్వేస్ అబ్సల్యూట్. అంటే ఇండియాలో అబద్ధం ఆడొచ్చులే, స్కాట్లాండ్లో అబద్ధం ఆడొచ్చులే. ఇట్ డజంట్ వర్క్. ట్రూత్ as far as morality is concerned, truth as far as life is concerned, it's always absolute. నైతిక విషయాలకు వచ్చేటప్పటికి, జీవిత విషయాలకు వచ్చేటప్పటికి సత్యము అనేది అందరికీ సత్యమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే 2 కల్చర్స్ గురించి మీతో మాట్లాడతాను. పాల్ ఇది ఎఫెసస్ లో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నప్పుడు, ఎఫెసస్ సిటీ ఇట్ ఈస్ ఎ గ్రీక్ సిటీ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ రోమన్ పీపుల్. చాలా మంది రోమీలు ఉన్నారు. అది ఒక గ్రీక్ పట్టణం. గ్రీకు సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళకి, గ్రీక్ ఫిలాసఫీ వాళ్ళకి అబద్ధము అనేది ఒక కళ. లయింగ్ ఈజ్ అన్ ఆర్ట్. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత బాగా అబద్ధం చెప్తే అంత గొప్పోడు అని అనుకుంటూ ఉంటారు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇరియాన్జియా అనేటువంటి ఐలాండ్స్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా, ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే
అందులో ఒక ఐలాండ్ పేరు ఇరియన్జయా. ఇరియన్జయాలో ఉన్నటువంటి ఐలాండ్ లో ఉన్నటువంటి ట్రూ ట్రైబల్ పీపుల్ కి గాస్పుల్ చెప్దాం అని డాన్ రిచర్డ్సన్ అనేటువంటి మిషనరీ వెళ్ళాడు. అయితే డాన్ రిచర్డ్సన్ తన భార్య నెమ్మదిగా ఆ 2 ట్రైబల్ గ్రూప్స్ కో కొంచెం క్లోజ్ అయ్యి హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అయితే ఎక్కడి దాకా వచ్చాడంటే హీ కేమ్ టు ద పాయింట్ దట్ జూడస్ విత్ ఎ కిస్ డిసీవ్ జీసస్ క్రైస్ట్. యూదా యేసేని ఒక ముద్దు పెట్టి అప్పగించాడు అని చెప్పంగానే ఆ ఇరియన్జయాలో ఉన్నటువంటి ఆ ట్రైబల్ పీపుల్ అంతా హే అని అరుస్తూ ఉంటాడు. డాన్ రిచర్డ్సన్ కి ఆయన వైఫ్ కి అర్థం కాదు ఎందుకు అరుస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు ఏమంటారు తెలుసా, జూడస్ ఈజ్ అవర్ సేవియర్, జూడస్ ఈజ్ అవర్ గాడ్ అని అంటారు. ఎందుకంటే ఆయన మోసం చేసినట్లు ఎవడు మోసం చేయలేదు కాబట్టి హీ ఈజ్ అవర్ గాడ్ అని చెప్పడం మొదలు పెడతా ఉంటారు. సో వాళ్ళకి అబద్ధం ఆడటం, మోసం చేయటం, చెప్పటం అనేది ఒక కళ. భారత కళలు 64 కళలో అబద్ధం ఆడటం అనేది ఒక కళ అని చెప్తూ ఉంటారు. మై ఫ్రెండ్స్, ఇట్ మే బి సో ఇన్ డిఫరెంట్ కల్చర్స్, బట్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శరీరంలో సభ్యులంగా వీఆర్ బౌండ్ టు టెల్ ద ట్రూత్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, వీఆర్ బౌండ్ టు టెల్ ద ట్రూత్. ఒక మటీరియల్ తీసుకున్నట్లయితే ఆ మటీరియల్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇట్ నెవర్ చేంజెస్, అది ఎప్పటికీ కూడా మారిపోదు. అయితే మీలో కొంతమంది అనొచ్చు, లై ఎప్పటికీ లై అనా? ఎస్, ఎప్పటికీ లై. ప్రాబబ్లీ some of you might be thinking about a character called Rahab. రాహాబు అనేటువంటి క్యారెక్టర్. రాహాబు అబద్ధము ఆడింది కదా, మరి అబద్ధం ఆడటం బట్టి కదా ఇశ్రాయేలీల యొక్క ఆ వేగులు వారికి ఆమె బయటికి పంపించడానికి దోహదపడింది. అందుకే కదా రాహాబుని దేవుడు రక్షించాడని. నో, రాహాబుని అబద్ధమాడినందుకు రక్షించాల. అబద్ధమాడింది అది తప్పే. అయితే దేవుడు రాహాబుని రక్షించడానికి కారణం ఏంటంటే రాహాబు యూదుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు అని నమ్మింది. అంతేకాదు నన్ను రక్షించండి అని అడిగింది. సార్, మరి దేవుడు అబద్ధం ఆడినందుకు ఆమెను శిక్షించడా? ఆ లెక్కకు వస్తే రాహాబు వ్యభిచారం చేసింది కదా, దానికి కూడా శిక్షించాలి. అయితే ఆమె అప్పుడు దేవుడు బయట ఉన్నది. షీఈస్ అవుట్ సైడ్ గాడ్. షీ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు గాడ్ త్రూ హర్ ఫెయిత్, విశ్వాసం ద్వారా. కాబట్టి దేవుడు మన గత పాపాలన్నీ ఎలా క్షమించాడో రాహాబు అబద్ధం ఆడింది అన్నదాన్ని కూడా క్షమించాడు. రాహాబు ఆడినటువంటి అబద్ధాన్ని బైబిల్ అబద్ధమనే చూసింది. ద లై దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ Rahab is seen in the Bible as a lie. అది అబద్ధంగానే. That is why in the Bible, in the book of Joshua chapter 2, we find that Rahab lied. రాహాబు అబద్ధమాడింది. బైబిల్ మసిపూసి మారడికాయ చేయదు. ఇట్ నెవర్ ప్రెజెంట్స్ అంబిగ్విటీ. ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. చాలా స్పష్టంగా ఉంటుంది. లై, అది అబద్ధం. దేవుడు దాన్ని అబద్ధం అని ఎందుకన్నాడు అని అంటే ఆమె నిజం చెప్పలేదు. షీ డిడ్ నాట్ టెల్ ద ట్రూత్. కానీ దేవుడు క్షమించాడు. మిగిలిన పాపాలు ఎలా క్షమించాడో దేవుడు అలాగే క్షమించాడు. నిన్ను నన్ను దేవుడు క్షమించట్లేదా? దేవుడు ఇఫ్ ఈస్ లుకింగ్ అట్ us ఇన్ త్రూ ది ఐస్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థత అనేటువంటి అద్దాలతో చూస్తే మనలో ఎవరు నిలవగలుగుతారు? నోబడీ కెన్ స్టాండ్. వి ఆర్ అట్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయకు మనము అప్పగించుకుంటూ ఉన్నాం. సో హి హస్ forgiven us. So now that we have been forgiven, we have been brought into the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడిన వారంగా దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే, యూ మస్ట్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్. ఎప్పుడు కూడా నువ్వు సత్యాన్ని చెప్పాలి అని ఉంటూ ఉంటారు. నౌ లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. సమ్ పీపుల్ సే బిజినెస్ లో అబద్ధం ఆడాలి కదండి అనేసి. నేను బిజినెస్ చదివాను, MBA చదివాను. బిజినెస్ లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ బిజినెస్ ఎథిక్స్. ఎథిక్స్ లో లెట్ మీ టెల్ యు వన్ థింగ్, దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రమోషన్. ప్రమోషన్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎథికల్ లెవెల్ అనేది ఉంటది. గోయింగ్ బియాండ్ ది ఎథికల్ లెవెల్ ఈజ్ లై ఈవెన్ ఇన్ బిజినెస్. అందుకనే చాలా స్పష్టంగా వాళ్ళు కొన్ని చెప్పినప్పుడు కింద రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తూ ఉంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏమంటారంటే కొన్నిసార్లు ఇలా పనిచేయవు, కొన్నిసార్లు ఇలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఒక బండిని ఇండియా కొనేటప్పుడు ఇండియన్స్ పర్టికులర్లీ దే విల్ ఆస్క్ ఫర్ మైలేజ్. ఇది ఎంత ఇస్తుంది మైలేజ్ అని అన్నప్పుడు 80 కిలోమీటర్స్ అని పైన ఒక స్టార్ పెడతాడు. ఎవరో తెలుసా? కింద టెస్ట్ కండిషన్ అంటాడు. టెస్ట్ కండిషన్ అంటే ఏంటి తెలుసా? దాని మీద ఎటువంటి ఇనర్షియా ఉండకూడదు, ఎటువంటి వెయిట్ ఉండకూడదు, ఎటువంటి బంప్స్ ఉండకూడదు, బ్రేక్ అప్లై అవ్వకూడదు, క్లచ్ నొక్కకూడదు. అప్పుడు 81 కిలోమీటర్స్ పర్ లీటర్. అది వాడు చాలా స్పష్టంగా ఇస్తాడు స్టార్. సో దట్స్ కాల్డ్ ఎథికల్ వాల్యూస్. ఎథికల్ వాల్యూస్. ఏ కండిషన్లో అయినా, ఏ రోడ్డు మీద అయినా 80 కిలోమీటర్లు వెళ్తుందని చెప్తే కనుక అది అబద్ధం అవుతుంది. టెస్ట్ కండిషన్లో 80 అన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తారు. ఓకే, మా ఊర్లో అయితే 60 వెళ్తుంది, మా ఊర్లో అయితే 70 వెళ్తుంది. సో దాట్ ఈస్ కాల్డ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో డోంట్ థింక్ దట్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ యూ కెన్ లై. దెర్ ఈజ్ అ బార్డర్ లైన్. అది దాటి వెళ్తే కనుక అది తప్పు అవుతుంది. ఇంకోటి, డాక్టర్స్ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎందుకని? టు కంఫర్ట్. Let me tell you one thing. There is a medical ethical concept. Ethical concept లో అర్థమైందా? పేషెంట్ కి కొన్నిసార్లు సత్యం చెప్పరు. దేవుడు సాయం చేస్తాడండి, టాబ్లెట్స్ ఇస్తున్నాం కదా అని చెప్తారు. అంతేగాని నువ్వు చచ్చిపోతున్నావు అని అది ఎప్పుడు చెప్తారంటే వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ సంబడి టు డెత్. నేను ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి డాక్టర్ మనోహర్ పాల్ అని, హీజ్ ఎ డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్. అయితే ఒక స్టూడెంట్ని చూడటానికి వెళ్ళాం, ఆయన, నేను, ఇంకొంతమంది చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటే హీ విల్ డై ప్రాబబ్లీ ఇన్ అదర్ 2 hours. అది పరిస్థితి. ఎందుకంటే వెన్ హీస్ వామిటింగ్, చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి వామిటింగ్లో, బ్లడ్తో పాటు బ్రౌన్ పీసెస్. అది చూసి ఏమన్నాడు తెలుసా? ఎడ్వర్డ్, హీఈస్ యాక్చువల్లీ వామిటింగ్ హిజ్ లివర్ అన్నట్లు చెప్పాడు. ఆయన వామిట్ అయిపోతుంది, బాడీ మొత్తం పాడైపోయింది. హీ మే హార్డ్లీ లివ్ ఫర్ 1 hour or 2 hours. మనం ప్రేయర్ చేద్దాం అని అన్నాడు. అని అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ హౌ హీఈస్ గోయింగ్ టు ప్రే. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా నువ్వు అద్భుతం చేయి, లేదు అని అంటే ఇతన్ని స్వీకరించడానికి తగిన సిద్ధపాటునివ్వు అని చెప్పాడు. చెప్పి అది అయిపోయిన తర్వాత, తమ్ముడు దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడాలమ్మా నువ్వు, చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు అద్భుతమైన లోకాల్లోకి వెళ్ళబోతున్నావమ్మా, ఇలాగే చెప్పాడు. నువ్వు ప్రార్థన చేసుకో, ఈ చివరి నిమిషాలు నువ్వు ప్రార్థనలో ఉండు అని చెప్పాడు. ఐ స్టిల్ రిమెంబర్ హీ సెడ్ దట్ అండ్ హీ వాజ్ ప్రేయింగ్ అండ్ ఇన్ దాట్ ప్రేయర్, ఆ ప్రార్థనలోనే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఒక 15 minutes తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఐ స్టిల్ రిమెంబర్ ప్రాబబ్లీ దిస్ మ్యాన్ డాక్టర్ మనోహర్ పాల్ ప్రిపేర్డ్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ బై టెల్లింగ్ ద ట్రూత్. సత్యం చెప్పడం ద్వారా ఆయన పరలోకంలో ప్రవేశించడానికి దోహదపడిందని నేను నమ్ముతూ ఉన్నాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక లయింగ్ ఉంటుంది, ఇంకొక అబద్ధం. అదేంటంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర అబద్ధం ఆడతారు, కొన్ని విషయాలు దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ దాట్ ఈస్ ఆల్సో బ్యాడ్. ఎందుకు బ్యాడ్ తెలుసా? లేటర్ వెన్ ద చిల్డ్రన్ నో ద ట్రూత్, వాళ్ళకి తర్వాత సత్యం తెలిసినప్పుడు వాట్ దే విల్ థింక్ ఏంటంటే, ఓకే మమ్మీ డాడీ అబద్ధం ఆడారు కాబట్టి నేను కూడా ఆడొచ్చు. దే విల్ లెర్న్ ఫ్రమ్ దట్. సో మై ఫ్రెండ్స్, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ లయింగ్ ఈజ్ వెరీ డేంజరస్. అబద్ధం ఆడటం అనేది తప్పు. ఫాల్స్హుడ్ అనేది, అబద్ధం ఆడటం అనేది ఎందుకు అది తప్పు అని అంటే, మొట్టమొదటి ఇట్ మిస్రిప్రజెంట్స్ ద ట్రూత్. మన దేవుడి సత్యం, మనం సత్యంకి చెందినటువంటి వాళ్ళం, సత్యం అనేటువంటి రాజ్యానికి చెందినటువంటి వాళ్ళం, అది దాన్ని తప్పుగా ప్రజెంట్ చేస్తుంది. రెండోది, a lie that is serious can be serious, very serious. It deceives, it seduces, it builds wrong relationship. తప్పుడు సంబంధాలని అది కట్టుకుంటూ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మూడోది లై ఇవాళ కాకపోతే రేపు పొద్దున నిన్ను ముంచేస్తుంది. ఇట్ మేక్స్ యూ టు కంప్లీట్లీ డ్రౌన్. సో డోంట్ లై. అబద్ధం ఆడొద్దు. అబద్ధము ఆడొద్దు అనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడిచ్చాడు. యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగేన్స్ట్ యువర్ నైబర్. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని అంటాడు. నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ ఇస్ దిస్ గార్మెంట్ కాల్డ్ ఫాల్స్హుడ్. అబద్ధం ఆడేది అనేటువంటి ఈ యొక్క దుస్తులు ఎంత శక్తివంతమైనవో ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధం ఆడే వాళ్ళని గురించి మాట్లాడుతూ
చాలా సీరియస్ పవర్ఫుల్ స్టేట్మెంట్ వేశాడు. John 8:44, యోహాను 8:44. You are of your father the devil, and your will is to do your father's desires. He was a murderer from the beginning and does not stand in the truth, because there is no truth in him. When he lies, he speaks out of his own character, for he is a liar and the father of lies. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ఎ లై. గుర్తుపెట్టుకోండి, ద ఆరిజిన్ ఆఫ్ ట్రూత్ ఈస్ గాడ్, ద ఆరిజిన్ ఆఫ్ లైట్ ఈస్ గాడ్, ద ఆరిజిన్ ఆఫ్ గుడ్ ఈస్ గాడ్. దేవుడు మంచికి కర్త, వెలుగుకి కర్త, సత్యానికి కర్త. ఐ యామ్ ద ట్రూత్ అని యేసయ్య అన్నాడు. ఐ యామ్ ద లైట్ యేసయ్య అన్నాడు. అయితే దానికి ఆపోజిట్ ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు సృష్టిస్తే వచ్చింది. సాతానుడు ఎలా సృష్టించగలిగాడు? సత్యానికి బదులుగా వచ్చింది అసత్యం, వెలుగుకి బదులుగా వచ్చింది చీకటి. సత్యం తీసేస్తే వచ్చేది అబద్ధం, వెలుగు తీసేస్తే వచ్చేది చీకటి. సో దాట్ ఈస్ వాట్ సాటన్ క్రియేటెడ్. అది సాతానుడు సృష్టించాడు. కాబట్టి ఆర్ యూ ట్రైంగ్ టు ఫాలో ద లైట్ ఆర్ ద డార్క్నెస్? ఆర్ యూ ట్రైంగ్ టు ఫాలో ద ట్రూత్ ఆర్ ద ఫాల్స్హుడ్? నువ్వు సత్యాన్ని అనుకరిస్తున్నావా, అబద్ధాన్నా, వెలుగునా, చీకట్నా? అయితే ప్రకటన గ్రంథంలోకి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ద ఫ్యాగెంట్ ఆఫ్ ద బైబిల్ 25వ అధ్యాయం 15వ వచనం, అబద్ధం ఆడే వాళ్ళని ఎవరితో కలుపుతున్నాడు దేవుడు చూడండి. అవుట్ సైడ్ ఆర్ ద డాగ్స్ అండ్ సార్సరర్స్ అండ్ ద సెక్షువల్లీ ఇమ్మారల్ అండ్ మర్డరర్స్ అండ్ ఐడోలేటర్స్ అండ్ ఎవ్రీ వన్ హూ లవ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫాల్స్హుడ్. ఎవరెవరిని కలిపాడు తెలుసా? కుక్కల్ని, తర్వాత మాంత్రికుల్ని, తర్వాత వ్యభిచారం చేసేవాళ్ళని, హంతకుల్ని, విగ్రహారాధన చేసేవాళ్ళని, ఆ తర్వాత అబద్ధం ఆడేవాళ్ళని, వీళ్ళందరినీ ఒక తెగలో పెట్టాడు ఆయన. తెలుగులో చదువుతాను చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. కుక్కలు అన్నప్పుడు హీస్ నాట్ స్పీకింగ్ అబౌట్ డాగ్స్. కుక్కలు అని అన్నప్పుడు జూయిష్ కనటేషన్ ఏంటనంటే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కుక్క వాంతి చేసి మళ్ళీ ఆ వాంతిని తినేస్తుంది, వాళ్ళే కుక్కలు అంటారు. కాబట్టి చేసిన తప్పునే వద్దనుకొని మళ్ళీ చేస్తూ వాళ్ళని కుక్కలు అని అన్నాడు. వీళ్ళందరినీ కూడా ఒక జాతిలో పెట్టాడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నొందురు. వాళ్ళు బయట ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి అబద్ధం ఆడటం అనేది దేవుడు ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడో మనము చూడండి. అయితే అబద్ధం ఆడటంకి కొంతమంది డిప్లొమాటిక్ గా చేస్తూ ఉంటారు. డిప్లొమాటిక్ గా అంటే ఏంటి తెలుసా? దే కీప్ సైలెంట్. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఒకవేళ సైలెంట్ గా ఉండటం అనే దాన్ని బట్టి ఒకవేళ మేలు కలుగుతున్నట్లయితే, ఫర్ ఎ గుడ్ థింగ్, ప్రాబబ్లీ దట్ మే బి రైట్. అయితే నువ్వు సైలెంట్ గా ఉండటం బట్టి నష్టాన్ని కలిగించేది అయితే మారల్ గా కానీ ఇంకా ఏ విధంగా అయినా నష్టాన్ని కలిగించేదైతే, యువర్ సైలెన్స్ ఈజ్ అ లై. నువ్వు సైలెంట్ గా ఉండటం అది అబద్ధముతో సమానం. దీన్ని నేను ఎజిక్యేల్ గ్రంథం నుంచి ఒక పిక్చర్ మీకు ఇస్తాను. ఏమంటాడంటే, నిన్ను కాపరిగా పెట్టాను, కావలివానిగా పెట్టినప్పుడు నీకు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తా ఉంటే కావలివాడిగా నువ్వు చేయాల్సిన పని అంటే, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం. చెప్పినప్పుడు దెర్ విల్ బి 2 kinds ఆఫ్ రియాక్షన్స్. ఒక రియాక్షన్ ఏంటంటే వాడు తప్పు తెలుసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది? తప్పు తెలుసుకున్నట్లయితే కనుక వాడు బాగుపడతాడు, వాడిని బాగు చేసినందుకు నీకు లాభం ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. రెండోది, నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పావు, వాడు హీ నెవర్ రెస్పాన్స్. అప్పుడు ఏమవుద్ది? హీ విల్ రీప్ ద కాన్సిక్వెన్స్. వాడు
స్వీకరించినందుకు నష్టాన్ని అనుభవిస్తాడు, చెప్పినందుకు నీకు వచ్చేటువంటి పాజిటివ్ పాయింట్స్ మీకు ఉంటాయి. బట్ ద థర్డ్ వన్ ఐ వాంట్ టు టెల్ హియర్, అయితే నువ్వు చెప్పలేదు వాడికి, నువ్వు చూసావు, యూ డిడ్ నాట్ కరెక్ట్ హిమ్, యూ డిడ్ నాట్ టెల్ హిమ్, యూ డిడ్ నాట్ వార్న్ హిమ్, యూ డిడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్. అప్పుడేమవుద్ది, వాడు నష్టపోతాడు, దేవుడు నిన్ను అడుగుతాడు, వై యూ డిడ్ నాట్ స్పీక్, ఎందుకు నువ్వు మాట్లాడలేదు, వై యూ డిడ్ నాట్ టెల్ అవుట్, ఎందుకు చెప్పలేదు, యు ఆర్ బౌండ్ టు టెల్. సో మై ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా ఈ యొక్క అబద్ధాల గురించి చెప్తూ ఉన్నాడు చూడండి. హ్యావింగ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్, లెట్ మీ రీడ్ దోస్ వర్స్ అగైన్. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక, that is the reason. We are the members of the same body. We are the members of the same body. Just imagine చేయండి, చేతిలో ఒక బాల్, క్రికెట్ బాల్ పట్టుకున్నావు, పైకి ఇసిరావు, నీ కళ్ళు బాల్ చూస్తూ ఉంది, అయితే కళ్ళు ఇమీడియట్ గా చెయ్యికి చెప్పాలి బాల్ ఎక్కడుందో, చెప్పకపోతే నీ తలకాయ మీద పడుతుంది, గుండు పగులుతుంది. అర్థమవుతుంది కదా? సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. యూ కెనాట్ లై టు ద ఫెలో మెంబర్ ఆఫ్ ద బాడీ. అదే శరీరంలో ఉన్నటువంటి మరొక పార్టీకి నువ్వు అబద్ధం ఆడలేవు. మనం ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ చాలా స్పష్టంగా పొరుగువానితో సత్యమే మాట్లాడవలను అన్నాడు, కానీ బిలీవర్స్తో అని చెప్పలేదు. మొదట మనము ఒకరికొకరు అవయములే ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడిని తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. తోటి బిలీవర్తో అబద్ధం ఆడద్దు, తోటి మానవునితో సత్యమే పలుకు. ఈ వన్ వర్స్ లో హీ స్పీకింగ్ టు టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ వి డీల్ విత్. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు రెండు రకాలు ఉంటారు. బిలీవర్స్ ఉంటారు, అన్బిలీవర్స్ ఉంటారు. బిలీవర్స్తో అబద్ధం ఆడద్దు, అన్బిలీవర్స్తో సత్యమే చెప్పు. ఎంత క్లియర్గా ఉన్నదండి. దేర్ఫోర్ హ్యావింగ్ పుట్ అవే ఫాల్స్హుడ్, లెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ స్పీక్ ద ట్రూత్ విత్ హిస్ నైబర్, ఫర్ యు ఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ అనదర్. మనం ఒకరికొకరు సభ్యులమై ఉన్నాం కాబట్టి మనము సత్యమే చెప్తాం. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనము ఒకరికొకరు అవయవులు గనక ప్రతి ఒక్కరు ఇతరులతో సత్యము చెప్పుకోండి. సో టు గెట్ రిడ్ ఆఫ్ ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఇప్పుడు దాకా చూసాం. రెండోది ఇలాంటి క్రిటికల్ దే ఇంకోటి ఏంటంటే 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్. డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. కోపపడండి కానీ అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దుకృంకే ముందే అంతరించాలి. నా ఈ స్టేట్మెంట్ కొంచెం అంబిగ్వస్ గా ఉంటుంది. బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. సో హియర్ కమ్స్ ద క్వశ్చన్, ఈజ్ యాంగర్ గుడ్ ఆర్ బ్యాడ్? కోపం మంచిదా చెడ్డదా? కోపపడండి అంటున్నాడు, పాపం చేయొద్దు అంటున్నాడు. బీ యాంగ్రీ అంటున్నాడు, డూ నాట్ సిన్ అంటున్నాడు. హౌ షుడ్ ఐ టేక్ ఇట్? మై ఫ్రెండ్స్, there are certain things in this world which are immoral. అంటే డైరెక్ట్ గా వాటికి నైతికత్వాన్ని ఆపాదించలేం. I'll give you one. నైఫ్ ఉందనుకోండి, ఈజ్ నైఫ్ గుడ్ ఆర్ బ్యాడ్? నైఫ్ తో వెజిటబుల్ కట్ చేస్తే గుడ్, కానీ పీక కట్ చేస్తే బ్యాడ్. మరి ఆల్కహాల్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఆలోచిస్తే కరోనాతో సఫర్ అవుతున్నటువంటి మనకి ఆల్కహాల్ యొక్క మంచి ఏంటో చెప్తాను, చెడ్డేంటో మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్యకాలంలో ఈ వైన్ షాప్స్ అన్ని క్లోజ్ చేశారు, ఈ కళ్ళు దుకాణాలన్నీ కూడా బంద్ చేశారు. అప్పుడు ఏమైంది తెలుసా? ఈ శానిటైజర్స్ లో ఆల్కహాల్ ఉందే, దాన్ని తాగడం మొదలు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ చేతికి రాసుకుంటే కరోనా వైరస్ ని చంపేస్తుంది, అదే గొంతుకులోకి వెళ్తే మనిషిని చంపేసింది. యు అండర్స్టాండ్? నౌ టెల్ మీ, ఈజ్ ఆల్కహాల్ బ్యాడ్ ఆర్ గుడ్? చెప్పండి ఇప్పుడు నాకు. సారా మంచిదా చెడ్డదా? మంచిదే. ఇట్ హ్యాస్ బిన్ మిస్యూజ్డ్. దాన్ని తప్పుగా వాడటం బట్టి అది చెడ్డదైంది. రైట్ వేలో వాడితే తప్పు కాదే. ఈ రోజు వరల్డ్ అంతట్లో కూడా అతి ఎక్కువగా కన్స్యూమ్ అయ్యేటువంటి ఒక లిక్విడ్ ఏంటి అంటే ఆల్కహాల్. ఎవ్రీబడి హ్యాస్ టు అప్లై టు హిస్ హ్యాండ్స్. చేతికి అప్లై చేసుకోవాలి. ఎందుకని? టు కిల్ ద వైరస్. వైరస్ ని చంపడానికి. దట్ ఈస్ అ వెరీ బెస్ట్
liquid to kill the virus. Kabatti, alcohol to the hands is good, but the same alcohol that goes into the body, it kills. Adi champedga untadi. So now what I understand is this: alcohol is న్యూట్రల్. అది న్యూట్రల్. ఆ విషయం న్యూట్రల్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా యాంగర్, కోపము అనేటువంటిది కనుక మనం ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ సంథింగ్ న్యూట్రల్. అంటే న్యూట్రల్ అంటే కోప్పడచ్చా, కోప్పడకూడదా అంటే there are certain ways to check whether anger is right or wrong. కొన్ని పద్ధతులను బట్టి మనకున్నటువంటి కోపం మంచిదా చెడ్డదా మనము అర్థం చేసుకోగలుగుతాం. పౌలు భక్తుడు ఈ యాంగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్ అండ్ డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్ అని చెప్పినప్పుడు హీఈస్ యాక్చువల్లీ రీరైటింగ్ సామ్ 4:4. కీర్తన 4:4లో ఉన్నదాన్ని రీరైట్ చేస్తున్నారు. అంటే కోట్ కాదు, కోట్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంది, ఇక్కడ అదే ఉంటుంది. కానీ అక్కడున్న దాని యొక్క ఈయన ఓన్ వర్డ్స్ లో రాస్తున్నారు. సామ్ 4:4లో ఏముంటుందో చెప్తాను. బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్, పాండర్ ఇన్ యువర్ ఓన్ హార్ట్స్ ఆన్ యువర్ బెడ్స్ అండ్ బీ సైలెంట్. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండెడి. వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేర్ ఈస్ అ రైట్ టైప్ ఆఫ్ యాంగర్ అండ్ దేర్ ఇస్ అ రాంగ్ టైప్ ఆఫ్ యాంగర్. అయితే మన యాంగర్ రైటా కాదా ఎలా చెప్తాం? ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. దేవుడు రైచియస్ యాంగర్ ని, రైట్ యాంగర్ ని అభినందించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఇశ్రాయేలీల అబ్బాయి, జూయి అంటే ఇజ్రాయెలైట్ మెన్, వెన్ దే వర్ గోయింగ్ విత్ మోయాబైట్ ఉమెన్, మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు ఒక పెద్ద భయంకరమైనటువంటి తెగులు దేవుడు తప్పించాడు. కొన్ని వందల వేల మంది చచ్చిపోవడం మొదలుపెట్టారు. అయితే ఫినెహాస్, యారన్కి మనవడు అవుతాడు. ఫినెహాస్ గ్రాండ్ సన్ అని చెప్పాలి, గ్రేట్ గ్రాండ్ సన్ అని చెప్పాలి. డు యు నో వాట్ ఫినెహాస్ డిడ్? ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీ అమ్మాయిని తీసుకొని గుడారంలోకి వెళ్ళాడు, ప్రాబబ్లీ టు లైవ్ విత్ హర్, తనతో వ్యభిచారం చేయడానికి. దెన్ ఫినెహాస్ వెంట్ ఇన్ టు ద సేమ్ టెంట్. ఆ టెంట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని ఉన్నప్పుడు ఒకే ఈటతో ఇద్దరిని పొడిచి చంపేశాడు. హీ కిల్డ్ బోత్ ఆఫ్ దెమ్ విత్ వన్ స్వార్డ్. ఒకే ఈటతో పొడిచి చంపేశాడు. అప్పుడు దేవుని యొక్క కోపం ఆగిపోయింది. బైబిల్లో ఏమన్నాడు తెలుసా? వెన్ ఫినెహాస్ డిడ్ దాట్, గాడ్ ఫెల్ట్ హ్యాపీ. దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. ఎందుకంటే దేవుడికి ఏదైతే కోపం తెప్పించిందో ఫినెహాస్కి అదే కోపం తెప్పించింది. దేవుడికి పాపం అంటే కోపం, మరి నీకు కూడా కోపం తెప్పియాలి కదా. వెన్ యూ హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ద రియాక్షన్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క క్యారెక్టర్ నీకు ఉన్నప్పుడు దేవుడికి ఉండేటువంటి స్పందనే నీకు కూడా ఉంటుంది. సో దాన్ని రైచియస్ యాంగర్ అని చెప్తూ ఉంటాడు. సో రైచియస్ యాంగర్ గురించి ఆలోచించేటప్పుడు జీసస్ క్రైస్ట్ చాలాసార్లు యాంగర్ చూపించాడు. బై ది బై, మనకి యాంగర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. యాంగర్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్. యాంగర్ అనేది పరిశుద్ధతలోంచి పుట్టుకొచ్చింది. హోలీనెస్ అనేది ఏం చేస్తుందంటే పాపాన్ని చూస్తే తట్టుకోలేదు. సో యాంగర్ ఈజ్ బికాస్ ఆఫ్ హోలీనెస్. సో ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఆ హోలీ యాంగర్ ని కపుల్ ఆఫ్ టైమ్స్ చూపించాడు. మార్క్ గాస్పెల్ చాప్టర్ 3:5లో జీసస్ క్రైస్ట్ బికేమ్ యాంగ్రీ. ఎందుకనంటే ఒక పర్సన్ ని హీల్ చేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు సబ్బాత్ దినాన్ని. అయితే అతనికి మేలు కలిగింది అనే దాన్ని బట్టి కాకుండా మాకున్నటువంటి లాని తప్పించేశాడు, ఈయన సరిగ్గా చేయలేదని కోపాన్ని చూపించారు. See how he reacted. I'm reading Mark chapter 3:5. And he looked around at them with anger, grieved at their hardness of heart, and said to the man, stretch out your hand. He stretched it out and his hand was restored. ఆయన వారి హృదయ కాఠిన్యకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, అంటే కళ్ళులా మిటకరించి చూశాడు అనమాట. నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడింది. If you read further in verse 7, we say, because Jesus saw them with anger, కోపంతో చూశాడు కాబట్టి they decided to kill him. ఆయన్ని చంపేద్దామని వాళ్ళు అప్పటి నుంచి ఆలోచించడం
మొదలు పెట్టారు. ఇంకో సందర్భంలో కూడా జీసస్ క్రైస్ట్ యాంగర్ చూపించారు. మార్క్ చాప్టర్ 11:15 ఆన్వర్డ్స్ జీసస్ క్రైస్ట్ టెంపుల్లోకి వెళ్ళారు, జెరూసలేం టెంపుల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ జెరూసలేం టెంపుల్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్స్. వేరు వేరు గోడలు ఉంటాయి. వాట్ ఐ మీన్ బై వాల్స్? ఏ వాల్ దట్ సెపరేట్స్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. రెండు రకాలైన మనుషుల్ని వేరుపరిచేటువంటి గోడలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యాజకులు మాత్రమే వెళ్ళేటువంటి ఒక స్థలం ఉంటుంది. యాజకులు కాని వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. మగోళ్ళు మాత్రమే వెళ్ళగలిగే స్థలం ఉంటుంది, ఆడోళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. అండ్ అక్కడ బయట బోర్డు ఎలా ఉంటుంది తెలుసా? స్టెప్ ఇన్ టు దిస్ టు డై. మీరు అబ్బాయి కాకుండా దీంట్లోకి వస్తే మీరు చచ్చిపోతారు. ఇఫ్ యు ఆర్ రెడీ టు డై, స్టెప్ ఇన్ టు ఇట్. దాంట్లోకి అప్పుడు ప్రవేశించరు. అలాంటి గోడలు ఉంటాయి. సో యాజకులు మాత్రమే వెళ్ళేది, మగోళ్ళు మాత్రమే వెళ్ళేది, ఆడోళ్ళు మాత్రమే వెళ్ళేది. అండ్ దెర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ అన్యులు వెళ్ళటానికి. సో నౌ ప్లీజ్ లుక్ అట్ దీస్ డిమార్కేషన్. అయితే ఇప్పుడేమైంది? అన్యులు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించాలో, జెంటైల్స్ ఎక్కడైతే ఉండి ఆరాధించాలో, అక్కడ వీళ్ళు ఏం చేశారంటే టేబుల్స్ పెట్టేసుకొని పావురాల్ని, గొవ్వల్ని, మేకల్ని, గొర్రెల్ని అమ్మడం మొదలు పెట్టారు. యేసయ్యకి బాగా కోపం వచ్చింది. లెట్ us see what he has done. Mark chapter 11:15. And they came to Jerusalem, and he entered the temple and began to drive out those who sold those who brought in the temple, and he overthrew the tables and money changers and the seats of those who sold pigeons, and he would not allow anyone to carry anything through the temple. And he was teaching them and saying to them, is it not written, my house shall be called a house of prayer for all nations, but you have made it a den of robbers. అంటే ఆయన మందిరము ప్రపంచంలో ప్రతి ఒక్కడికి మందిరం అవ్వాలి. అందుకనే ఆయన వేరు వేరు విభాగాల్లో హీ ఇంక్లూడెడ్ జెంటైల్స్. వాళ్ళు అక్కడికి వచ్చి ఆరాధించాలి. అయితే ఆ స్థలాన్ని వీళ్ళు వ్యాపార గృహంగా చేసేసారు. దెర్ ఆర్ 2 మిస్టేక్స్. ఒకటి, వ్యాపారం చేస్తున్నారు. రెండోది, అన్యులు అక్కడ ఆరాధించడానికి చేయకుండా చేశారు. నేను తెలుగులో చదువుతాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి, రోకలు మార్చి వారి బల్లల్ని, గొవ్వలమ్మ వారి పీటలను పడద్రోసి, దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే వారు దాన్ని దొంగల గుహగా చేసి తిరను. So can you understand why Jesus became angry? He became angry because the place that is supposed to be the worship for the Gentiles has been robbed. అందుకనే యాంగర్ అనేది ఉపయోగించారు. Now, having given the righteous anger, now I want to make this statement. Anger is very dangerous. ఎందుకు డేంజరస్ అని అంటే కనుక, యాంగర్ కొంతవరకే ఉండాలి, కొన్ని విషయాల్లోనే ఉండాలి. ఇట్ షుడ్ బి దేర్ ఓన్లీ టు సర్టన్ లెవెల్. ఇట్ షుడ్ బి దేర్ ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్. ఇట్ షుడ్ బి షోన్ ఇన్ ఎ సర్టన్ వే. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. కాబట్టి నువ్వు రాంగ్ వేలో యాంగర్ చూపించి రైట్ వే ఆఫ్ యాంగర్ అని అనుకునేటువంటి అవకాశం ఉన్నది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ యూ క్యాన్ మిస్యూజ్ ద గాడ్ గివెన్ రైచస్ యాంగర్ ఇన్ అన్ అన్రైచస్ వే. నీతియుక్తమైనటువంటి కోపాన్ని వేరే పద్ధతిలో ఉపయోగించడం బట్టి నువ్వు పాపం చేసేటువంటి అవకాశం ఉన్నది. సమ్టైమ్స్ యాంగర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఓన్లీ ఆన్ పర్సనల్ యాటిట్యూడ్స్. మన యొక్క వైఖరిని బట్టి అది రైటో రాంగో అనేది చెప్పగలుగుతూ ఉంటాం. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. రైచస్ యాంగర్ ఈజ్ ఆల్వేస్ ఎయిమింగ్ అట్ బ్రింగింగ్ ద పీపుల్ ఫ్రమ్ రాంగ్ టు రైట్. నీతియుక్తమైనటువంటి కోపము తప్పు జీవితంలోంచి రైట్ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేది. తప్పుని బయట పెట్టావు అని అంటే బయట పెట్టడమే కాదు, ఆ తప్పులోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, దట్ ఈస్ రైచస్ యాంగర్. రైచస్ యాంగర్ నాట్ ఓన్లీ రిడీమ్స్ ద పర్సన్ ఫ్రమ్ ద రాంగ్ సిచ్యువేషన్ బట్ ఆల్సో రివీల్స్ అండ్ రిడీమ్స్. అది బహిర్గతం చేస్తుంది, అది విడుదల కలిగిస్తుంది. దాట్ ఈస్ ది రైచస్ యాంగర్. రెండోది,
యాంగర్ రైచసే అయితే, రైట్ ఉద్దేశంతోనే ఉన్నాం, బట్ ఆ యాంగర్ మన హృదయంలో అలాగే పెట్టేసుకుంటే కనుక వాట్ హ్యాపెన్స్? యాంగర్ ఈజ్ లైక్ ఎ హెన్, ఒక కోడి లాంటిది. ఇఫ్ యు లీవ్ ద హెన్ లైక్ దాట్, ఇట్ లేస్ ఎగ్స్, అది గుడ్లు పెట్టుద్ది, అండ్ సూన్ ద చిల్డ్రన్ విల్ బి దేర్. దాన్నే బ్రూడింగ్ ఓవర్ యాంగర్ అంటారు. హృదయంలో కోపాన్ని అలాగే ఉంచుకుంటే కనుక ఇట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్, చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. నౌ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, బ్రూడింగ్ ఓవర్ యాంగర్, మనం యాంగర్ని లోన పెట్టుకుంటే కనుక there are people who are suffering with acidity, there are people who are suffering with what you call diabetes, there are people who are suffering with hypertension. ఈ డిసీజెస్ ఎక్కువ దేని బట్టి వస్తాయి తెలుసా? బ్రూడింగ్ ఓవర్ యాంగర్, కోపాన్ని గుండెలో దాచుకుంటే. కొంతమందికి లూజ్ మోషన్స్ అయిపోతాయి, ఎందుకో తెలుసా? యాంగర్ని బ్రూడ్ ఓవర్ అవుతూ ఉంటాయి. కొంతమందికి చెమటలు పట్టేస్తాయి, ఎందుకో తెలుసా? యాంగర్ లోన దాచుకుంటే. యాంగర్ ఆ లోన దాచుకున్న వ్యక్తులు దాన్ని ఒక్కసారి వదులుకోలేక హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు, పెరాలసిస్ స్ట్రోక్తో పడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యాంగర్ షుడ్ నాట్ సిట్ ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. నీ గుండెల్లో కానీ నీ హృదయంలో కానీ అది పడుకోకూడదు. ఇఫ్ ఇట్ లైస్ దేర్, ఇట్ బికమ్స్ ద వెపన్ ఫర్ ద డెవిల్ టు వర్క్ త్రూ యూ. సాతానుడికి అదొక ఆయుధంగా మారిపోతుంది. కాబట్టి యాంగర్ హెల్దీ వేలో ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందుకనే కోపంలో సూర్యుడు అస్తమించకూడదు అని అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి తెలుసా? వెన్ యూ హ్యావ్ యాంగర్, యూ సెటిల్ ఇట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్పటికప్పుడే దాన్ని సెటిల్ చేసేసుకో, దాన్ని బ్రూడ్ ఓవర్ అవ్వద్దు అనేటువంటి థాట్ అక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద యాంగర్ ఇన్ ద రైట్ వే, యాంగర్ విల్ అటాక్ యూ. యాంగర్ని కనుక రైట్ వేలో యూజ్ చేయకపోతే కనుక అది నిన్ను అటాక్ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాథ్యూ 5 కొండ మీద ప్రసంగంలో యాంగర్ గురించి జీసస్ చెప్పిన మాటలు మనం చూద్దాం. యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్ టు దోస్ ఆఫ్ ఓల్డ్, యూ షల్ నాట్ మర్డర్, and whoever murders will be liable to judgment. But I say to you that everyone who is angry with his brother will be liable to judgment. Whoever insults his brother will be liable to the council, and whoever says you fool will be liable to the hell of fire. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నౌ దిస్ ఈజ్ బేసికలీ యాంగర్ నాట్ అగేన్స్ట్ ద ఇష్యూ, యాంగర్ ఈజ్ అగేన్స్ట్ ద పర్సన్. ఒక విషయం మీద కాదు కోపం, వ్యక్తి మీదకి మారింది. సో దాట్ ఈజ్, సో ఒక విధంగా చెప్పాలంటే యాంగర్ బికమ్స్ మోర్ పర్సనల్ రాదర్ దాన్ అన్ ఇష్యూ. కోపము ఒక వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది, అది పని మీద కాదు. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ సమ్ బ్యాడ్ థింగ్, బట్ ఇట్స్ అబౌట్ ద బ్యాడ్ పర్సన్. సో ఆ బ్యాడ్ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది. ఇట్ బికమ్స్ పర్సనల్. ఎప్పుడైతే పర్సనల్ అయిపోతుందో, డూ నో వాట్ హ్యాపెన్స్? ఇట్ లీడ్స్ టు రెవెంజ్, కక్ష సాధించడం. అంతేకాదు, యు మే నాట్ సే ఇట్ అవుట్. నీ హృదయంలో యు థింక్ బ్యాడ్ అబౌట్ దట్ పర్సన్. వాడికి నష్టం వస్తుంది, వాడికి ఇలా అయిపోతాడు. యు స్టార్ట్ థింకింగ్ ఆఫ్ కర్సెస్. సమ్ పీపుల్ ఈవెన్ డిక్లేర్ ద కర్సెస్. బయటికి డిక్లేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇట్ కిల్స్ యూ ఫస్ట్ బిఫోర్ యూ కిల్ అదర్స్. నిన్నది చంపేస్తా ఉంటుంది. ఇంకోటి, ఎదుటి వ్యక్తి మీద ఇంత అటాక్ చేస్తున్నప్పుడు యు ఆర్ సెల్ఫ్ రైచస్, స్వనీతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో మై ఫ్రెండ్స్, యాంగర్ షుడ్ బి కంట్రోల్డ్. దాని కంట్రోల్లో ఉండాలి. యాంగర్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ టైం, ఫర్ ద రైట్ డ్యూరేషన్. యాంగర్ షుడ్ బి విత్ రైచస్ పర్పస్. నీతియుక్తమైనటువంటి పద్ధతిలో మనము యాంగర్ని కనపరిచేటువంటి వాళ్ళంగా ఉండాలి. డాక్టర్ డిఎల్ మూడీ, ఎవాంజలిస్ట్, మిస్టర్ షాంకీ,
వీళ్ళిద్దరూ కూడా పరిచర్యకి వెళ్తూ ఉండేవాళ్ళు అంట. అయితే ఒకసారి ఒక 2 weeks వాళ్ళు పరిచర్య చేశారు. లిటరల్ గా క్రూసేడ్ అంతా డ్రైగా నడుస్తుంది. ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందట్లేదు. 2 weeks తర్వాత డిఎల్ మోడీ, మిస్టర్ షాంకి, బోర్డ్ మెంబర్స్ అంతా కూడా కూర్చున్నప్పుడు డిఎల్ మోడీ సెడ్ లైక్ దిస్, ఏమన్నా తెలుసా, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ రిజల్ట్స్. ఐ థింక్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ there is somebody here who is unnecessarily having anger that led to revenge on somebody. ఇక్కడ మన గ్రూప్ లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు అనవసరమైనటువంటి కోపాన్ని కక్ష సాధింపులాగా మార్చుకోవటం బట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫ్రూట్. జస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ అని మనం ప్రార్థన చేద్దాం అని అన్నాడు. ఇలాగ ప్రార్థన కూర్చున్నారో లేదో చైర్మన్ ఎందుకో బయటికి నడుచుకుంటే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఎవడో తెలియదు, వెళ్ళిపోయాడు బయటికి. అండ్ దీస్ పీపుల్ వర్ ప్రేయింగ్, లార్డ్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి అని దే ప్రేడ్ ఫర్ అబౌట్ 45 minutes ఆర్ మేబీ 1 hour అలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత చైర్మన్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ 1 hour ఇలా ప్రార్థన చేశాము, మేము గట్టిగా ప్రార్థన చేసాం, ఎవరైతే ఆ విధమైనటువంటి కక్ష సాధింపులాగా పెట్టుకున్నారో అది క్లియర్ అయిపోవాలన్నప్పుడు చైర్మన్ దెన్ హీ సెడ్ లైక్ దిస్, ఐఎమ్ సో సారీ అన్నాడు. వాట్ హ్యాపెండ్ అని అంటే ఇట్ వాజ్ మీ హూ వాజ్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ రెవెంజ్ ఆన్ ఎ పర్సన్. అతను చేసిన పనికి నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని బ్రూడ్ ఓవర్ అయిపోయాను, దాన్ని నేను ఆలోచిస్తా ఉన్నాను, అది కక్ష సాధింపులాగా అయిపోయింది. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వస్తున్నాను అని అన్నాడు. దెన్ దే ఆల్ థ్యాంక్డ్ గాడ్. దెన్ దే సెడ్, లార్డ్ నౌ దట్ దిస్ ఇస్ క్లియర్, లెట్ యువర్ విల్ బి డన్ అని. ఫ్రమ్ నెక్స్ట్ డే దర్ వాజ్ ఎ హ్యూజ్ ఫ్రూట్. గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందగలిగారు. లెట్ మీ సే వన్ మోర్ థింగ్ అబౌట్ యాంగర్ అండ్ దెన్ క్లోజ్. James chapter 1 verse 9. Know this, my beloved brothers, let every person be quick to hear, slow to speak, slow to anger. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండండి. Now let me bring both Paul and James. Then we have the holistic teaching about the anger. James ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు బిఫోర్ యూ వెంటిలేట్ యువర్ యాంగర్ యూ థింక్, యూ ప్రే. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు తన మీద కోపాన్ని ప్రదర్శించక ముందు ఒకసారి ప్రార్థన చేయి, ఒకసారి ఆలోచించు. దట్ ఈస్ వాట్ జేమ్స్ సెడ్. జేమ్స్ టోల్డ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ బిఫోర్ యూ వెంటిలేట్ యువర్ యాంగర్. నువ్వు ఏం చేయాలి ఈ కోపాన్ని కక్కక ముందు, లేకపోతే కోపాన్ని వెళ్ళగొక్కక ముందు, అది జేమ్స్ చెప్తున్నాడు. వేరాస్ పాల్, what he speaks about, Paul speaks about the anger, how long it should be there, ఎంతకాలం ఉండాలి, ఎంతసేపు ఉండాలి. కోపపడు కానీ పాపం చేయకూడదు. సూర్య అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సో దిస్ ఈస్ హౌ ఐ హావ్ టు సే, యాంగర్ షుడ్ బి శాండ్విచ్ బిట్వీన్ ప్రేయర్స్. 2 ప్రార్థనల మధ్యన కోపం ఉండాలి. యాకోబు చెప్పిన దాన్ని బట్టి ముందు ప్రార్థన చేయాలి, పౌలు చెప్పిన దాన్ని బట్టి తర్వాత ప్రార్థన చేయాలి. సో ఈ ప్రార్థనల మధ్యన యాంగర్ అనేది ఉన్నప్పుడు యువర్ యాంగర్ వుడ్ బి వెరీ రైచస్. అది చాలా నీతియుక్తంగా ఉండగలిగేదిగా ఉంటుంది. వి లర్న్ ఓన్లీ 2 things వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా శక్తివంతమైన, చాలా మామూలుగా మన జీవితంలో వాడేస్తూ ఉంటాం. ఒకటి, సునాయాసంగా అబద్ధాలు ఆడేస్తాం. చాలా సందర్భాల్లో మన యొక్క యాంగర్ వ్యక్తిని బాగు చేసేది కంటే వ్యక్తిని పడగొట్టేది, వ్యక్తిని హర్ట్ చేసేది, వ్యక్తిని కోపంలోకి నడిపించేదిగా ఉంటూ ఉంటుంది. సమ్ టైమ్స్ పేరెంట్స్ డూ విత్ దేర్ చిల్డ్రన్, సమ్ టైమ్స్ చిల్డ్రన్ డూ విత్ దేర్ పేరెంట్స్. చెక్ అబౌట్ యువర్ లైఫ్స్, వాట్ కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ యూ హ్యావ్, ఎలాంటి సత్యవంతమైనటువంటి జీవితం మీరు జీవిస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ యువర్ యాంగర్, మీ కోపం గురించి ఎలా ఉంది. పౌలు భక్తుడు ఈ 3 verses లో హీ స్పీకింగ్ అబౌట్ దీస్ 2 garments that should be removed, the garment of falsehood, the garment of anger. My friends, if you are having these garments, ఇలాంటి వస్త్రధారణ మీకున్నట్లయితే, why don't you come to God, దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా అబద్ధాలాడేటువంటి గుణం నాది, అబద్ధాలాడే పెదవులు నీకు ఇష్టం లేదు, అబద్ధమాడే నాలుక మీకు ఇష్టం లేదు, నన్ను క్షమించు ప్రభా, నేను ఇక నుంచి సత్యవంతంగా ఉంటాను, సత్యముగా ఉంటాను, ఐ విల్ బి ట్రూత్ఫుల్ అండ్ ఐ విల్ ఓన్లీ టెల్ ద ట్రూత్ అని మనం ఒక నిబంధన చేసుకుంటే బాగుంటుంది. అండ్ అబౌట్ యాంగర్,
యాంగర్ విషయంలో కోపం ఎవరి మీద చూపించాలో, ఎంతకాలం చూపించాలో, ఎలా చూపించాలో, ఎందుకు చూపించాలో ఐ షుడ్ గెట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ దగ్గర నుంచి మాకు రావాలి ప్రభా. హెల్ప్ us టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రైచస్ యాంగర్. నీతియుక్తమైనటువంటి కోపాన్ని ప్రదర్శించగలుగుటకు నాకు నేర్పించు ప్రభా అని అడుగుదాం.